నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? ప్రేమించి, ఇంట్లో వాళ్ళని కాదనుకుని, బయటకొచ్చి, పెళ్లి చేసుకున్న మాధురి, కిరణ్‌లకు ఒక సంవత్సరానికే గొడవలు మొదలయ్యాయి. వీళ్ళిద్దరూ విడిపోయి, మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి చేరాలి అనుకుని, వెళ్ళి, అక్కడ ఇమడగలిగారా? వీళ్ళిద్దరూ ఒకరిని వదిలి ఒకరు జీవించగలిగారా? అనేదే సారాంశం. ఈ కథను వ్రాసింది, మీకు వినిపిస్తున్నది మీ సత్య. ఇక కథలోకి వెళ్దామా? ఏం మాట్లాడవా? నీతో జీవితం నా వల్ల కాదు. మన పరిచయం నీకు గుర్తుందా? ఎంత ఆరాటపడ్డావు నాతో మాట్లాడటానికి. అదంతా ఏమైంది? పెళ్లితో ప్రేమ పోయిందా? అందర్నీ వదిలేసి వచ్చింది ఎక్కడికి పోతుందిలే అని లోకు కదా నీకు? అంది మాధురి ఉరఫ్ మధు. ఏంటి మాట్లాడితే వదిలేసి వచ్చాను, వదిలేసి వచ్చాను అని? నేను కూడా వదిలేసే వచ్చాను మా వాళ్ళని. నేనే కాదు, నువ్వు కూడా నేను నీతో మాట్లాడాలని చూసావు. ఏదో నేనే నిన్ను ప్రేమలో పడేసినట్టు మాట్లాడుతున్నావు. అప్పటిలా ఇప్పుడు నీతో కబుర్లు చెప్తూ కూర్చోటానికి మనమేమీ మిలీనియర్స్ కాదు. మనం బ్రతకాలి అంటే నేను జాబ్ చెయ్యాలి. వర్క్ టెన్షన్స్ బోలెడున్నాయి నాకు. నన్ను విసిగించకు అన్నాడు కిరణ్. అక్కడికి నువ్వొక్కడవే జాబ్ చేస్తున్నట్టు. నేను చేస్తున్నాను. అంతేలే. అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు. ఇంకెక్కడికి పోతుందిలే అనే పొగరు. నా కర్మ. 2 నెలల పరిచయానికి అమ్మా నాన్నల్ని ఎదిరించేంత ప్రేమ పుట్టింది. ఇప్పుడు నీతో ఉండలేను, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను అంది బాధగా. ఓహో! వెళ్ళిపోవాలి అనే ఆలోచన కూడా ఉందా నీకు? మరింకే బయలుదేరు. పొగరంట పొగరు. దీనికి లేదు. శాంతమూర్తి మరి. మీరు చెప్పినట్టల్లా వింటూ ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్తూ ఉంటే మంచివాళ్ళు. మీకోసం కష్టపడి సంపాదిస్తుంటే పనికిరాని వాళ్ళలా కనపడుతున్నాను అంటూ బెడ్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. సమాధానం లేదు నీ దగ్గర నా మాటలకి. అందుకే ముఖం మీద తలుపు వేశావు. ఇలా వేస్తే నీ బుద్ధే తెలుస్తోంది. ఆడవాళ్ళకి ఎంత విలువిస్తావో అంది. అటు నుండి సమాధానం లేదు. అక్కడే సోఫాలో పడుకుంది మాధురి. కళ్ళు నిండుగా నీరు. చుట్టూ మసకగా ఉంది. గుండె ఈ భారాన్ని మోయలేక దిగులుగా కొట్టుకుంటోంది. కళ్ళు మూసుకుంది. ఎప్పుడెప్పుడా అన్నట్టు కంటిలో నీరు బయటకి జారింది. గతం కళ్ళ ముందు కనపడుతోంది. రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తోంది మాధురి. ఫోన్ రింగ్ అవుతోంది. తీసి చూసింది. స్క్రీన్ మీద అక్క అని ఉంది. అక్క, స్టేషన్లో ఉన్నాను. ఇంకా ట్రైన్ రాలేదు. ఎక్కిన తర్వాత చేస్తాను అంది అటు నుండి మాట వినకుండానే. సొంతక్క పెళ్ళికి గెస్ట్‌లా వస్తున్నావు చూడు. ఇది గుర్తుంచుకో. నీ పెళ్ళికి తాళి కట్టే టైంకొస్తాను. ఇంతకీ బెర్త్ కన్ఫర్మ్ అయ్యిందా? అంది మాధురి అక్క మమత. లేదక్కా. నా పాటలు నీకేం తెలుసు? 2 రోజులు లీవ్‌కి అతి కష్టం మీద ఒప్పుకున్నాడు మా బాస్. వస్తున్నాను కదా! అన్ని రోజుల అల్లరి ఒకే రోజు చేసేస్తాను చూడు. అప్పుడు నువ్వే అంటావు. ఎప్పుడు వెళ్తున్నావే నువ్వు అని అంది మాధురి. ఈ కబుర్లకేం లోట్లేదు. మాటలతో మాయ చేసేస్తావు. జాగ్రత్త. తినే వచ్చావా? స్టేషన్‌కి నాన్నొస్తారు. కొంచెం లేట్ అయినా వెయిట్ చెయ్యి. స్టేషన్‌లోనే ఉండు. బాయ్ అని కాల్ కట్ చేసింది. ట్రైన్ వచ్చింది. అందరూ ఎక్కాక నిదానంగా ఎక్కింది. బెర్త్ కన్ఫర్మ్ కాలేదు. అక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్‌లో కూర్చుంది. ఎదురుగా ముగ్గురు కూర్చొని ఉన్నారు. తన పక్కన ఇద్దరు. అంటే నేను కూర్చున్న సీటు ఖాళీ. హమ్మయ్య! నేను పడుకునే వరకు ఎవ్వరూ రాకూడదు. పడుకున్నాక వస్తే పలక్కుండా పడుకోవడమే అనుకుంది. ఆ పక్క బెర్త్‌పై కూర్చున్న యువకుడు మాధురినే చూస్తున్నాడు. ఏంటి వీడు నా వంకే చూస్తున్నాడు? బహుశా ఈ సీటు అతనిది కాదు కదా! అయ్యుండదులే. లేదంటే ఈ పాటికే వచ్చి లెగమనేవాడు. చురచురా చూసి తల తిప్పుకుంది. ఎవరు వచ్చినా తనని లెగమంటారు అన్నట్టు చూస్తోంది. టికెట్ కలెక్టర్ వచ్చాడు. లేచి వెళ్ళి అక్కడే నిలబడి మాట్లాడదామని వెయిట్ చేస్తోంది. తననే చూస్తున్నాడు అతను. అనుకున్నట్టుగానే అతనిదే ఆ బెర్త్. టీసీ కూడా టికెట్ చూపిస్తూ నవ్వాడు.
మాధురిని చూసి. మాధురి తరపు నుండి అతనే మాట్లాడాడు టీసీతో. చూస్తుంటే ఆకతాయి అనుకున్నాను. కొంచెం మంచివాడే అనుకుంది అతన్ని చూసి నవ్వుతూ. నీకు తెలిసిన అమ్మాయా అన్నాడు టీసీ. కాదు సార్, పాపం అమ్మాయి అని అన్నాడు అతడు. అమ్మాయిలు ఇబ్బంది పడితే చూడలేవు పాపం. ఒక పని చెయ్యి, సైడ్ బెర్త్లో ఉన్న అతనికి లోయర్ బెర్త్ ఇచ్చి మీరిద్దరూ ఇక్కడ కూర్చోండి. నీది జాలిగుండె కదా, రాత్రంతా ఆ అమ్మాయిని చూస్తూ జాలిపడు అని సజెషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు టీసీ. సైడ్ బెర్త్ అతన్ని రిక్వెస్ట్ చేసి తన బెర్త్ ఇచ్చి ఇద్దరూ సైడ్ బెర్త్లో కూర్చున్నారు. సారీ, నా వల్ల మీకు కూడా ఇబ్బంది అంది మాధురి. పర్లేదులేండి, నా పేరు కిరణ్, నేను ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ మేనేజర్. మీరు అన్నాడు. మధు, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో వర్క్ చేస్తున్నాను. అక్క పెళ్ళి, లీవ్ దొరుకుతుందో లేదో తెలియక అప్పటికప్పుడు తీస్తే ఇది పరిస్థితి అంది. పెళ్ళెక్కడా అన్నాడు కిరణ్. కొవ్వూరు రాజమండ్రి దగ్గర అంది మాధురి. నేను అదే పెళ్ళికి వెళ్తున్నాను. పెళ్లి కొడుకు నా ఫ్రెండ్. ఫ్రెండ్స్ అందరం రాజమండ్రిలో మీట్ అవుతున్నాం. ఓ, అయితే మీ ఇంటికే పెళ్ళికి మేమొచ్చేది అన్నాడు. బావుంది ఇలా కలవటం అంది. ఇంకా చెప్పండి ఏదో ఒకటి అన్నాడు. మనం మాట్లాడుకుంటుంటే అందరికీ డిస్టర్బెన్స్. మీరు మా ఊరు వస్తున్నారు కదా, మాట్లాడుకుందాం అంది నవ్వుతూ. కిరణ్కి మాధురి బాగా నచ్చేసింది. మంచి రంగు, ఆమె కళ్ళు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ నవ్వు మల్లెపువ్వు విరిసినట్టు. అలా చూస్తూనే ఉన్నాడు. ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది తడబడుతూ. మీరు లేస్తే బెడ్లా మారుద్దామని అన్నాడు. అప్పుడు ఇబ్బంది కూర్చోవటానికి అంది. మీరు పడుకోండి, నేను ఇలా కూర్చుంటాను అన్నాడు. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, నేను మీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నట్టు ఉంటుంది. ఇటు తల పెడితే అటైతే నా కాళ్ళ దగ్గర మీరు కూర్చున్నట్టు ఉంటుంది అంది నవ్వుతూ. ఆ నవ్వుకి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. నాకైతే ఏదైనా పర్లేదు అన్నాడు. వాళ్ళని చూడండి, ఇప్పటికే మనల్ని లేచిపోతున్న లవ్వర్స్ని చూసినట్టు చూస్తున్నారు అంది పక్క బెర్త వాళ్ళని కళ్ళతో చూపిస్తూ. చూసేవాళ్ళు ఏమనుకుంటే మనకేంటి, మనమైతే ప్రస్తుతానికి లవర్స్ అయితే కాదు కదా అన్నాడు. ప్రస్తుతానికి అంటే అంది కవ్విస్తున్నట్టు. అంటే ఏమో, తర్వాత అవ్వచ్చేమో అని అన్నాడు మధునే చూస్తూ. అంటే ఎలాగూ మీ అక్క పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత మన పరిచయం ఎలా మారుతుందో ఏమో, మనం ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు అన్నాడు మళ్ళీ. నవ్వుకున్నారు ఇద్దరు. పర్లేదు లెగండి అని సీట్లు రెండింటిని బెడ్గా మార్చాడు. అలా జారుబడి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటోంది. కిరణ్ కూడా ఇయర్ ఫోన్స్లో పాటలు వింటూ ఆమెను చూస్తున్నాడు. ఇంత అందమైన అమ్మాయి నాకు ట్రైన్లో పరిచయం అవడం ఏంటి, ఒకే బెర్త్ షేర్ చేసుకోవడం ఏంటి, ఇదంతా ఏదో కలలా ఉంది. నిజమైతే బావుండను అనుకున్నాడు. పాటలు వింటూనే అలా నిద్రపోయింది. తననే చూస్తూ కూర్చున్నాడు అతడు. గాలికి ఆమె ముంగురులు ముఖం పైకి చేరాయి. నిద్రలోనే వాటిని సర్దుకుంటోంది. అలా తననే చూస్తూ నిద్రపోయాడు. ఆమె పాదాలు అతని భుజాన్ని తాకుతున్నాయి. అతని పాదాలు ఆమె ముఖానికి తగులుతున్నాయి. ఎప్పుడు అలా పడుకున్నారో ఇద్దరికీ తెలీదు. ఈ ట్రైన్లో మొదలైన పరిచయం ఎక్కడి దాకా వెళ్ళింది అనేది తర్వాత భాగాల్లో విందురు గాని. థ్యాంక్ యూ.